ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ మీరు అందించిన పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాల్లో మరి యొక్క ఆదర్శ సూత్రమైన అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో విధిగా పిరమిడ్ నెలకొల్పడం గురించి మీ యొక్క సందేశం సార్. ఈ 17వ పాయింట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించాలి. పక్క ఊర్లకు వెళ్ళి పక్క గ్రామాలకు వెళ్ళి మరి స్పిరిచువల్ సొసైటీ స్థాపించాను. నిజామాబాద్ వెళ్ళాను, అక్కడ స్పిరిచువల్ సొసైటీ స్థాపించాను. ఇప్పుడు ఎన్నో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వచ్చాయి. మరి పిరమిడ్లలో క్యాప్లు మనం చేసుకుని మనం అందులో ధ్యానం చేసుకోవచ్చు. రూఫ్ టాప్ పిరమిడ్స్ కట్టుకోవచ్చు. పెద్ద పెద్ద ధ్యాన కేంద్రాలన్నీ పిరమిడ్ ఆకారాల్లోనే రావాలి. కనుక చక్కటి పిరమిడ్ శక్తి గురించి ఎన్నో పుస్తకాలు వచ్చున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది పిరమిడ్ యుగం. కనుక ఈ పిరమిడ్ యుగం మరి ఇది ధ్యాన యుగం, ఇది ఆనాపాన స్థితి యుగం. కనుక విధిగా మనకి పిరమిడ్లే కట్టాలి. ఎంత త్వరగా పిరమిడ్ కల్చర్లో ప్రవేశిస్తే అంత తొందరగా మనం శాస్త్రజ్ఞులు అవుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.